ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ప్రశ్నిస్తుంటారు, యేసుక్రీస్తు దేవుడని ఎక్కడుంది, వాక్యంలో బైబిల్లో ఏడ ఉంది అని చెప్పి చాలామంది ప్రశ్న వేస్తుంటారు. యేసుక్రీస్తు దేవుడని ఆయన క్రియల ద్వారా నిరూపించబడ్డాడు, కానీ చేసే పనులను బట్టి ఆయన దేవుడని రుజువు చేయబడ్డాడు. ఆయన దేవుడని ఇతరుల చేత పిలువబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని సంబోధించబడిన సందర్భాలు మనం చూద్దాం. లూకా సువార్త, దేవుని గ్రంథములో లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడిన మాటలు మనం గమనిస్తే, ఆయన దేవుడని ఇతరులు సాక్ష్యం ఇచ్చారు. ఆ విషయాలు మనం గమనిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము వచ్చిన 40 చదువుతున్నాను. 23:40. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని చూస్తున్నావు. ఇక్కడ సిలువలో ఇద్దరు దొంగలు ప్రభు అయిన యేసుక్రీస్తు పాటు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడిన వారిలో ఇద్దరిలో ఒక వ్యక్తి దూషించాడు. రెండో వ్యక్తి ఆ దొంగను గద్దిస్తూ, నువ్వు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటున్నాడండి. అంటే సిలువలో వేలాడుతున్న దొంగ యేసు ప్రభుని ఏమంటున్నాడంటే దేవుడు అంటున్నాడండి. దేవునికి నువ్వు భయపడవా అని అన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని సిలువలో ఉన్న దొంగ గుర్తించాడు. కాబట్టి ఆయన దేవుడని సాక్ష్యము మనం ఇక్కడ చూస్తున్నాం. రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. పితరులు వీరు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని వ్రాయబడింది. శరీరం బట్టి వారిలో పితరుల గోత్రములో యూద గోత్రములు జన్మించాడు. ఎవరు ఆయన అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చూస్తున్నాం. ఇక చదువుకున్న భాగంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి మానవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అని ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దేవుడని క్రియలను బట్టి మరి దేవుని వాక్యం మనం చూడగలం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13 వచనం చూడండి. తీతు పత్రిక 2:13. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడిన సందర్భాలు మనం చూస్తాము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరంటే మహాదేవుడు, అంటే గొప్ప దేవుడు అని అర్థమండి. కాబట్టి ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడుగా వర్ణించబడి ఉన్నాడు తీతు 2:13. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని అక్కడ చదువుతున్నాం. తర్వాత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో ఆయనే నిజమైన దేవుడు అని వ్రాయబడింది. ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి చదువుకుని వచ్చిన భాగంలో లూకా సువార్తలో కానీ, రోమపత్రికలు కానీ, తీతు పత్రికలు కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడిన 4 సందర్భాలను మనం చూశాం. అంతేకాదు ఆయన క్రియల ద్వారా కూడా దేవుడుగా ఆయన రుజువు చేయబడ్డాడు. ఏంటి అని అంటే, ఒకటి సాతాను శోధన జయించడం దేవుని యొక్క గొప్ప శక్తి.
మానవులు ఎవరో సాతాను జయించలేకపోయారు, కానీ ప్రభు జయించాడు. సాతాను లోక అధికారైన సాతాను జయించి ఓడించాడు. ఆయన దేవుడుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆ క్రియను బట్టి ఆయన దేవుడని అర్థం చేసుకోవచ్చు. ఆయన దేవుడుగా సముద్రాన్ని గద్దించాడు, గాలి తుఫానుని గద్దించాడు. ఆయన దేవుడుగా సేనా దయ్యము పట్టిన 2,000 దయాలు పట్టిన వ్యక్తిని విడిపించి స్వస్థపరిచాడు. ఆయన దేవుడుగా ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఆయన దేవుడుగా చనిపోయిన వారిని తిరిగి లేపాడండి. సావు మీద అధికారం కలిగిన దేవుడు, సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు, ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు, సమాధిపై కూడా అధికారం కలిగిన వాడు కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. అంతేకాదు, మానవాళి పాప పరిహారము పరిహరించుటలో ఆయన అధికారం కలిగిన వాడు, మానవుని పైన అధికారం కలిగిన వాడు, మరణం పైన అధికారం కలిగిన వాడు, పాపను క్షమించుటలో అధికారం కలిగిన వాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని చదువుతున్నాం. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడని సిలువలో ఉన్న దొంగ గుర్తించాడు. అలాగైతే నువ్వు గుర్తించావా? యేసు ప్రభు అంటే అందరిలో ఒకడు కాదు, అందరితో పాటు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. మానవాళి పాప పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని అర్పించి సావును సమాధిని జయించి తిరిగి లేచిన మహానీయుడు. ఆ ప్రభుని నమ్ముకుంటే ఆత్మరక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక రాజ్యం ఉంది అనే సంగతి గ్రహించి ఈ దినమే నమ్మిన వారు ధైర్యముతో ప్రకటించండి. ఇంకా యేసుక్రీస్తుని ఎరగిన వారు రక్షణ పొంది ప్రభుని అంగీకరించి నిత్యదేవుడు, సత్యదేవుడు, సర్వాధికారిని యేసుక్రీస్తును ఆరాధించాలని మనవి చేస్తున్నాం. మా యొక్క ఛానల్ను మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంక ఇలాంటి క్లుప్తమైన సందేశంతో మీ ముందుకు మరి దేవుడు నడిపించిన కొలది వస్తూ ఉంటాము. కాబట్టి మా కొరకు, మా పరిస్థితి ప్రార్థన చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. దయగల దేవుడు మరి దీవించి ఆశీర్వదించుగాక.